వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నెలవల విజయశ్రీని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పరస వెంకటరత్నం కుమార్తె పరస శాలిని. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి పార్టీ మారకుండా తెలుగుదేశంలోనే ఉంటూ కష్టపడుతున్నా కనీసం తమను సంప్రదించకుండా IVRS లో పేరు కూడా ప్రస్తావించకుండా సర్వే నిర్వహించడం సమంజసం కాదన్నారు. తాము ఇప్పటికే పార్టీకి విధేయులంగానే ఉన్నామని, పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే దానికి కట్టుబడి ఉంటామన్నారు. కానీ మరోసారి IVRS నిర్వహించాలని ఈ సందర్భంగా కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా అభిమానులు ఈరోజు ఎంతో దుఃఖంగా ఉన్నారు. మా నాన్నగారు బదులు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎంతో బాధగా ఉంది. ఏం మాట్లాడాలో కూడా రావట్లేదు అసలు ఈ బాధలో. కానీ నమ్ముకున్న పార్టీ మాకు ఈరోజు ఈ పరిస్థితి కలిగిస్తుందని మేము అనుకోలేదు. ఒకటే అడుగుతున్నా, లోకేష్ అన్న దగ్గరికి మేము వెళ్ళినప్పుడు లోకేష్ అన్న, అమ్మ మీరు తిరగండి, నేను సర్వే పెడతాను అని అన్నారు. ఎక్కడన్నా మా సర్వే చెప్పండి. ఒక IVRS కూడా కనీసం ఒక దాంట్లో పేరు కూడా మాకు పెట్టలేదు మీరు. అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసి మీకోసం మేము ఉన్నందుకు ఇదా అన్న మీరు మాకు ఇచ్చేది? న్యాయంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ నిలబడదా? పార్టీలు మారే వాళ్ళకైతే టికెట్లు ఇచ్చేస్తారా? లోకేష్ అన్న, మేము ఎందులో తక్కువ అన్న? మిమ్మల్ని అయితే నేను నేరుగా అడుగుతున్నా మీడియా ద్వారా, ఎందులో మేము తక్కువ? IVRS లేదు, సర్వే లేదు, అసలు ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా మీరు ఎలా ఇచ్చేస్తారు వాళ్ళకి? ఎట్టిస్తారన్నా? మేము అవసరం లేదా చెప్పండి? మేము దైవంతో మేము పార్టీని చూస్తాం, ఇప్పటికీ కూడా మేము అదే చేస్తున్నాం. కానీ చూసాం 2 రోజులు, కనీసం ఇప్పుడైనా మాకు ఏదైనా పిలిచి నాయన మేము వాళ్ళకి అది ఇచ్చాం, సరే మేము మిమ్మల్ని పిలుస్తున్నాము. ఎంతోమందిని పిలిచారు కదన్నా, ఏం మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మమ్మల్ని పిలవలేదు, కనీసం ఒక ఫోన్ లేదు. అంటే మేము అవసరం లేదు. ప్రతి ఎలక్షన్కి నేను తిరిగాను, అంత కష్టపడి అంత చిన్న వయసు నుంచి నేను తిరిగానన్నా. అంత చిన్న వయసు నుంచి నేను తిరిగితే మీరు కనీసం సరే సీనియర్ వద్దనుకున్నారు. యూత్ అంటే పర్సా ఫ్యామిలీలో యూత్ లేరా? ఆయన పిల్లకాయలు లేరా? ఆయన కూతురుగా నేనున్నాను, నా భర్తగా మా చింతల సతీష్ చంద్ర గారు ఉన్నారు. వాళ్ళు ఎవరు గుర్తు రాలేదా? చింతల సతీష్ చంద్ర గారు ఎడ్యుకేషన్ IIT ఖరగ్పూర్, బీటెక్, ఎంటెక్. నేను MBA ఫినాన్స్ మార్కెటింగ్. ఇంత చదువులు చదువుకున్నాం కదన్నా, ఈ చదువులు కాదా? ఏం కాదా? పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు.